ఓకే, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామండి? మార్జినల్ కాస్టింగ్ అండ్ డెసిషన్ అనాలిసిస్. దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం? మార్జినల్ కాస్ట్, అసలు మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. ఓకేనా? మార్జినల్ కాస్ట్ అంటే ఏంటండి చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? ఎవరొకరు అన్మ్యూట్ చేయండి. ఓకే, నేనే చెప్తానులేండి. అయితే దాన్ని మనం ఒక పేపర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పామండి కదా. అంటే మనం ఏదైనా అబౌట్ టు స్టార్ట్, పేపర్ మీద రాసే ముందు మనం ఏం చేస్తాం? ఫస్ట్ మార్జిన్స్ గీసుకుంటాం. ఆటోమేటిక్గా అవే ఇన్బిల్ట్గా ఉంటాయి, లేకపోతే మనమే ఏం చేస్తాం? మార్జిన్స్ గీసుకుంటాం కదా. సో మార్జిన్ అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందా? ఉండదు కదా, వేరీ అవుతూ ఉంటుంది. నువ్వు మార్జిన్ పెంచే కొద్దీ ఏమవుతుంది నీకు? మార్జిన్ కాస్ట్ పెంచే కొద్దీ మార్జిన్ పెంచే కొద్దీ ఏమవుతుందండి? నీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. మార్జిన్ అంటే ఏంటి? సమ్ ఎక్స్ట్రా. ఓకేనా? సమ్ ఎక్స్ట్రా ఉండేదాన్ని మనం ఏమంటాం? మార్జిన్ అని అంటాం. ఓకేనా? సో మార్జిన్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ప్రొడక్షన్ 1 యూనిట్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేస్తే నీకయ్యే ఎక్స్ట్రా కాస్ట్ని నేను ఏమంటాను అంటే మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? అక్నాలెడ్జ్ కావాలండి నాకు, అర్థమవుతుందా లేదా అని ఎవరో ఒకరు. ఓకే, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? నేను ఎక్స్ట్రాగా ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేస్తే నాకు అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ని నేనేమంటాను? మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? అర్థమవుతుందండి? సో మీరు ఇంతకుముందే వినుంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మార్జిన్ అంటే ఉండే వర్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని మీరు వినుంటారు. ఇంతకుముందు మీరు గ్రూప్ 2లో కోచింగ్ తీసుకొని లేకపోతే కాస్టింగ్ అనేది ఫెమిలియర్ ఉంటే. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటండి? మీకైనా కాస్ట్ కాకుండా ఎక్స్ట్రా ఉండేదాన్ని నేను ఏమంటాను? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటాను. ఆ టైం వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటామండి. ఓకే అండ్ సరే, మార్జినల్ కాస్ట్ అనేది వేరియబుల్ కాస్ట్కి ఈక్వల్ ఎప్పుడు అవుతుంది అని మాట్లాడుకున్నాం మనం. మనం వితిన్ ద కెపాసిటీ మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఫిక్స్డ్ కాస్ట్లన్నీ ఎలా ఉంటాయండి? కాన్స్టెంట్గానే ఉంటాయి. ఓకేనా? సో ఆ టైంలో ఏం వేరీ అవుతాయి? మనకి ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే వేరీ అవుతాయి. సో మార్జినల్ కాస్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? అప్పుడు ఏదైతే చేంజ్ అవుతుందో అదే మార్జినల్ కాస్ట్. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? వితిన్ ద కెపాసిటీలో ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే చేంజ్ అవుతాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటాయి? ఫిక్స్డ్గానే ఉంటాయి. అంతే కదండి. సో వితిన్ ది కెపాసిటీ మనం వర్క్ చేస్తూ ఉంటే, వితిన్ ద కెపాసిటీ ఉంటే మాత్రం ఏమవుతుందండి? వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్, అదే మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం అంటే ఏంటి? ఎక్స్ట్రాగా ఒక మషినరీని తీసుకొచ్చుకోవడం. ఓకేనా? లేకుంటే ఎక్స్ట్రాగా ఒక ఎంప్లాయీని ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ, ఒక 2-3 ఎక్స్ట్రా ఎంప్లాయీస్ని మనం ఓకేనా రిక్రూట్ చేసుకోవడం, ఏదో ఒకటి. అప్పుడు ఏమవుతుంది అంటే బియాండ్ ద కెపాసిటీ మనం వర్క్ చేసినప్పుడు సమ్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ని మనం ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే వేరీ అవుతున్నాయా అండి? చెప్పండి ఎవరొకరు, ఒక రెస్పాండ్ అవుతూ ఉండండి. ఎస్ నోనా ఏదో ఒకటి మెసేజ్లో అయినా పర్లేదు. ఓకేనా? నేను మెసేజ్లో ఓపెన్ చేశాను, చెప్పండి పర్లేదు. నేను బియాండ్ ద కెపాసిటీ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏ కాస్ట్లు వేరీ అవుతాయి? వేరియబుల్ కాస్ట్లు ఆటోమేటిక్గా వేరీ అవుతూనే ఉంటాయి. నాకు వితిన్ ద కెపాసిటీ చేస్తూ ఉన్నా, బియాండ్ ద కెపాసిటీ చేస్తూ ఉన్నా, నాకు వేరియబుల్ కాస్ట్లు ఏమవుతాయి? వేరీ అవుతూనే ఉంటాయి ఎప్పుడు, ఆల్వేస్. అందుకే వాటిని వేరియబుల్ కాస్ట్ అని అంటున్నాను. వేరీ అంటే ఏంటండి? మారుతూ ఉంటుంది. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, తగ్గే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతాయి? వితిన్ ద కెపాసిటీ ఉంటే సేమ్ అలానే ఉంటాయి ఫిక్స్డ్ కాస్ట్లు. బట్ బియాండ్ ద కెపాసిటీ నేను వర్క్ చేస్తూ ఉంటే, అంటే నాకు 10,000 యూనిట్స్ అనేది నా కెపాసిటీ అనుకుంటే, నేను 12,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాను. డిమాండ్ 12,000 అయింది ఈ ఇయర్లో. ఓకే, ఎక్సెస్ కెపాసిటీ. సో నేను ఏం చేస్తున్నాను? ఎక్స్ట్రా ఒక మషినరీని తీసుకొచ్చుకుంటున్నాను, దానికి ఎక్స్ట్రాగా 2 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నాను. సో ఈ రెంట్ ఇవన్నీ మళ్ళీ సేమ్గానే ఉంటున్నాయి. నాకున్న బిల్డింగ్లో నేను ఏం చేస్తున్నాను? ఇంకొక మిషనరీని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. సో సమ్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్లు, సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతాయి.
సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా, అంటే ప్రతి టైంలో అన్ని ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అవ్వవు. ఓకేనా, ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేవి మారుతూ ఉంటాయి. నువ్వు తీసుకునే డెసిషన్ బట్టి ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో అంటే ఎలాగా నువ్వు నీ మిషనరీ ఉన్న ప్రజెంట్ ఉన్న ప్రెమిసెస్లో బిల్ చేయలేకపోతున్నావు. అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ రెంట్ కూడా ఏమవుతుంది, వేరీ అవుతుంది. ఎక్స్ట్రా ప్లేస్ మళ్ళీ స్పేస్ తీసుకుంటాం, అక్కడ బిల్ చేస్తాం ప్లాంట్ని. ఓకేనా, అక్కడ ఇన్స్టాల్ చేస్తాం ప్లాంట్ని. సో అప్పుడు ఏమవుతుంది, మనకి మిషనరీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ రెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీరు చేసే యాక్టివిటీని బట్టి ఏమవుతుంది, పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఎంత పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి, ఎంత పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మార్జినల్ కాస్ట్ అన్నప్పుడు ఏ వేరీ అవుతున్నాయో వాటిల్నే మనం ఏమంటున్నాం అంటే 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నీకు ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ పర్ యూనిట్, దాన్ని నేను ఏమంటున్నాను, మార్జినల్ కాస్ట్ అని అంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు మీకేమవుతుంది, వేరియబుల్ కాస్ట్లతో పాటుగా సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ వీటిని నేను ఈ ఇంక్రీజ్ అయిన కాస్ట్లు నేను ఏమంటాను, యాక్చువల్లీ ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాను. అర్థమవుతుందండి? ఇంక్రిమెంటల్ కాస్ట్లు అంటే ఏంటి అంటే నీ కెపాసిటీ కాకుండా ఎక్స్ట్రాగా నువ్వేమైనా ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఓకేనా, సో వాటిని నేను ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాను. ఈ ఇంక్రిమెంటల్ కాస్ట్లో వేరియబుల్ కాస్ట్లు ఉంటాయి, సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మార్జినల్ కాస్ట్ అంటే ఏమంటాను నేను, ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాను. సో మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎప్పుడండి, వెన్ యువర్ యాక్టివిటీ ఈజ్ బియాండ్ ద కెపాసిటీ. ఓకేనా, బియాండ్ ద కెపాసిటీ ఉన్నప్పుడు మీ మార్జినల్ కాస్ట్లు ఏమవుతాయి, ఇంక్రిమెంటల్ కాస్ట్లు అవుతాయి. విత్ ఇన్ ద కెపాసిటీ ఉన్నప్పుడు మీ మార్జినల్ కాస్ట్లు ఏమవుతాయి, వేరియబుల్ కాస్ట్లు అవుతాయి. ఓకేనండి, ఈ మార్జినల్ కాస్ట్ నేను ఎందుకు తీసుకోవాలి అంటే బై ద డెఫినేషన్ ఏం చెప్తుందండి, ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్ట్రాగా కాస్ట్ అవుతుంది. అంటే ఏం చేస్తాను నేను ఇక్కడ డెసిషన్ నేను ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది ఉండదు కాబట్టి నా డెసిషన్లో నేను ఫిక్స్డ్ కాస్ట్లు అనే వాటిని కన్సిడర్ చేయను, టైం వేస్ట్ అవుతుంది. అది నేను డెసిషన్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాయి కాబట్టి వాటిని నేను ఏం చేస్తాను, అసలు కన్సిడర్ చేయను. అందుకే నేను మార్జినల్ కాస్టింగ్లోనే ఏమంటాను, నేను డెసిషన్ అనాలిసిస్ అని అంటాను. మార్జినల్ కాస్టింగ్లో నేను ఏమంటానంటే డెసిషన్ అనాలిసిస్ అని అంటాను. ఎందుకని, మార్జినల్ కాస్టింగ్లో నాకు ఫిక్స్డ్ కాస్ట్లు అసలు నేను కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ, విత్ ఇన్ ద కెపాసిటీ ఉన్నప్పుడు. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ని నేను అసలు కన్సిడర్ చేయను. బియాండ్ ద కెపాసిటీ కూడా సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేస్తాను. అప్పుడు కూడా ఏం చేస్తాను, నేను డెసిషన్ తీసుకుంటూ ఉన్నాను. అందుకే నేను మార్జినల్ కాస్టింగ్ ఏమంటాను, డెసిషన్ అనాలిసిస్ అని అంటాను. ఓకేనా అండి, అంటే మీరు మార్జినల్ కాస్టింగ్ని అనాలిసిస్ చేస్తే అదే మీకు డెసిషన్ అనాలిసిస్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ట్రాగా నాకు ఎంత కాస్ట్ అవుతుంది ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అనేది నా డెసిషన్. నేను చెయ్యాలా లేదా అనేది డెసిషన్. ఓకేనా, దాన్ని అనలైజ్ చేయడమే మార్జినల్ కాస్టింగ్ అని అంటే. చూడండి, టేబుల్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం సేల్స్లో మనకు వచ్చే రెవెన్యూ ఎంతో చూసుకుంటాం. ఓకేనా అండి, సేల్స్లో వచ్చే రెవెన్యూ సమ్ పోర్షన్, ఓకే, సమ్ ఎక్స్, అండ్ దీంట్లో నుంచి మనం ఏం రెడ్యూస్ చేస్తాం, జనరల్గా అయితే కాస్ట్ షీట్లో మనం ఏం చేస్తామండి, COGS లెస్ చేస్తాం. దాంట్లోనే వేరియబుల్ కాస్ట్లు ఉంటాయి అండ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఉంటాయి. సో దట్ మనం ఏం చేయగలం, దాంట్లో డెసిషన్ అనేది తీసుకోలేం. సో మరి ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది, వేరియబుల్ కాస్ట్లని అండ్ ఫిక్స్డ్ కాస్ట్లని సపరేట్గా చూపించాలి. ఓకేనా, అదే సేమ్ COGSలోని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వేరియబుల్ కాస్ట్ని సపరేట్గా చూపిస్తాం అండ్ ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్గా చూపిస్తాం. అండ్ మనం డెసిషన్ తీసుకునేటప్పుడు మనకి ప్రొడక్షన్ గురించి మాత్రమే ఆలోచించాం కదండి. మనం ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాం, మనకి ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా లేదా, మనకు సేల్స్ ఎంత, ఇలా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఏ వేరియబుల్ కాస్ట్ని కన్సిడర్ చేస్తామంటే అప్ టు ద సేల్స్ వరకు మనం వేరియబుల్ కాస్ట్ని కన్సిడర్ చేస్తాం డెసిషన్ తీసుకునేటప్పుడు. అప్ టు ద సేల్స్, నాట్ ఓన్లీ COGS వరకే కాదండి, ఎక్స్ట్రా అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్లను కూడా మనం ఏం చేస్తాం, కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకని, మనం సేల్ చేయాలి కదా, మనకు సేల్ చేస్తేనే యాక్చువల్స్ వస్తాయి. ఓకే, సో దట్ మనం ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఎవ్రీ వేరియబుల్ కాస్ట్ని మనం కన్సిడర్ చేయాలి, నాట్ ఓన్లీ COGS. ఓకేనా అండి. సో
వేరియబుల్ కాస్ట్లు మొత్తాన్ని నేను కన్సిడర్ చేయాలి. ఒకవేళ వేరియబుల్ కాస్ట్లు అయ్యి ఉంటే. వేరియబుల్ కాస్ట్లు లేవనుకోండి, ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళాలి. అడ్వర్టైజ్మెంట్ అనేది నాకు వేరీ అవుతూ ఉంటే నేను వేరియబుల్ కాస్ట్లో కన్సిడర్ చేస్తాను. అలా కాకుండా నేను ఫిక్స్డ్గా నేను పే చేస్తున్నాను, అప్పుడు అవేమో అవుతాయి, ఫిక్స్డ్ కాస్ట్లోనే అవుతాయి. ఓకే, నా డెసిషన్లో అవి ఏమవు, పార్ట్ అవ్వవు. ఓకేనా? సో నేనేం చేస్తాను, సేల్స్లో నుంచి ఫస్ట్ వేరియబుల్ కాస్ట్లు అయినవన్నీ తీసేస్తాను. ఓకేనండి? నా వేరియబుల్ కాస్ట్లు ఏమేమి ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఏమి ఉంటాయండి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఇంకేమైనా డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఏమన్నా ఉంటే, ఓవర్ హెడ్స్ కాదులేండి, డైరెక్ట్ అనే వాటిని ఓవర్ హెడ్స్ అనకూడదు. ఓకే, ఇంకేమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే వేరీ అవుతూ ఉంటే. ఓకేనా? అలా డైరెక్ట్ కాకుండా ఇంకా ఇండైరెక్ట్గా ఏమైనా వేరియబుల్ ఓవర్ హెడ్స్ అవుతూ ఉంటాయి. ఓవర్ హెడ్స్ అంటే ఏంటో మీకు అసలు ఎవ్రీ టైం వస్తూ ఉంటుందండి, ఓవర్ హెడ్స్ అని. అసలు ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ ప్లీజ్. ఓవర్ హెడ్ అంటే ఏంటి? ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఏంటి? ఓవర్ హెడ్స్ వింటున్నారా ఎవరన్నా? అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. నైస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నైస్. ఇంకొంచెం ఎలాబరేట్ చేయగలవా? సర్లేండి, దాంట్లోనే ఉంది మీనింగ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మీరు డైరెక్ట్గా ఎంత కాస్ట్ అవుతుంది అని నేను చెప్పలేనప్పుడు వాటిని నేను ఏమంటానంటే ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనా? డైరెక్ట్గా రికగ్నైజ్ చేయలేనప్పుడు నాకు అయ్యే కాస్ట్ని. ఓకే, బట్ ప్రొడక్షన్తో పాటుగా వేరీ అవుతూ ఉంటే వాటిని నేను ఏమంటాను, వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనా? అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి నేను ఎంత కాస్ట్ అవుతున్నానో అర్థం కావట్లేదు. ఓకేనా అండి? వాటిని నేను ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనా? సో ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ కాస్ట్. ఓకేనా అండి? సో వేరియబుల్ అన్నిటిని నేను ఏం చేస్తున్నానండి, రెడ్యూస్ చేసేస్తాను. ఏంటిది రాయట్లేదు? వేరియబుల్ కాస్ట్ని రెడ్యూస్ చేసేస్తాను. ఇలా రెడ్యూస్ చేస్తే నాకేమొస్తుంది, యాక్చువల్లీ కాంట్రిబ్యూషన్ వస్తుంది. నేనే దీన్ని ఏమంటానంటే మార్జినల్ ప్రాఫిట్ అంటారు. జస్ట్ మీరు అనుకోండి అంతే, నేను చెప్తున్నాను కాబట్టి మీరు జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి అంతే. అదే మీరు బయట ఎక్కడ రాయొద్దు మార్జినల్ ప్రాఫిట్ ఇది అని. ఓకేనా? జస్ట్ కాంట్రిబ్యూషన్ జనరల్గా. ఓకేనా? సో నేను మార్జినల్ కాస్టింగ్లో ఆర్ డెసిషన్ మేకింగ్లో నేను కన్సిడర్ చేసేది ఏంటి, ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా? సో నేను ఓన్లీ వేరియబుల్ కాస్ట్లే కన్సిడర్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఏమొస్తుంది, నా కాస్ట్లన్నీ రికవర్ అయిపోయిన తర్వాత, ఎక్స్ట్రా కాస్ట్లన్నీ రికవర్ అయిపోయిన తర్వాత నాకు వచ్చే ఎక్స్ట్రా బ్యాలెన్స్, ఇదంతా ఏమవుతుంది, నాకు మార్జిన్ అవుతుంది. దాన్ని నేను మార్జిన్ ప్రాఫిట్ అంటాను. జనరల్గా దాన్ని ఏమంటాం మనం, కాంట్రిబ్యూషన్ అని అంటాను. అంటే ఒక ఎక్స్ట్రా కాస్ట్ నేను ఇంకర్ అయిన తర్వాత నాకు ఎంత ఎక్స్ట్రాగా మిగులుతుంది, అంటే ఒక ప్రొడక్ట్ నాకు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్రాఫిట్లో. ఓకేనా అండి? దాన్ని నేనేమంటాను, కాంట్రిబ్యూషన్ అని అంటాను. ఓకేనా? అంటే అదే నాకు మార్జినల్ ప్రాఫిట్, అంటే ఎక్స్ట్రా ప్రాఫిట్. అర్థమవుతుందా? అండ్ దీంట్లో నుంచి నేను ఏం చేస్తాను అంటే అంతవరకు ఓకే, బట్ నేను ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేది మీకు ఏమైనా డౌట్ వచ్చింది. ఇప్పుడు దాకా మార్జినల్ కాస్టింగ్లో ఏం మాట్లాడుకుంటున్నాం, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ని నేను కన్సిడర్ చేయాలి. సో దట్ కాంట్రిబ్యూషన్ వరకు సరిపోతుంది కదా, ఎందుకు నేను ఫిక్స్డ్ కాస్ట్లను కూడా తీసుకోవాలి? రాయట్లేదు సరిగ్గా. ఎందుకు నేను ఫిక్స్డ్ కాస్ట్లు కూడా తీసుకోవాలి ఇక్కడ? నేను డెసిషన్ తీసుకునేటప్పుడు నిన్న మా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి, ఫిక్స్డ్ కాస్ట్ అన్నింటినీ నా ప్రొడక్షన్ ఏం చేయగలగాలి, అబ్జర్వ్ చేయగలగాలి, రికవర్ చేయగలగాలి. ఫిక్స్డ్ కాస్ట్ అన్నింటిని పర్ యూనిట్ అనేది ఇప్పుడు నాకు 1 lakh ఖర్చు అవుతుందండి ఫిక్స్డ్ కాస్ట్లు టోటల్గా, రెంట్లు కానీ మెషినరీ లీజ్ కానీ ఏదైనా. ఓకేనా? ఇవంతా కూడా 1 lakh నాకు నేను స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను 10,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే పర్ యూనిట్ నాకు ఎంత రికవర్ చేయగలగాలి,
పర్ యూనిట్ నాకు 10 రూపీస్ రికవర్ చేయగలగాలి. అలా జరుగుతుందా లేదా? అప్పుడు నేను యాక్చువల్లీ ప్రాఫిట్స్లో ఉన్నానా లేదా, మార్జినల్గా కాకుండా యాక్చువల్ ప్రాఫిట్స్లో ఉన్నానా లేదా అనేది నా ఓవరాల్గా నాకు తెలియాలి. యాక్చువల్గా నేను ప్రాఫిట్స్లో ఉన్నానా లేదా, నాకైనా ఫిక్స్డ్ కాస్ట్లు మొత్తం నేను రికవర్ చేయగలుగుతున్నానా లేదా అని. ఓకేనా? అందుకోసం నేను ఏం చేస్తానండి, ఫిక్స్డ్ కాస్ట్లు అన్నింటిని లెస్ చేసేస్తాను. ప్రజెంట్ నేను అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్లు మొత్తాన్ని, అంటే నా విత్ ఇన్ ద కెపాసిటీ నాకు ఎంత ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందో అంత ఉంటుంది కదా. ఒకవేళ బియాండ్ ద కెపాసిటీ ఉంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా నేను తీసేస్తాను. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాను, నాకు రియల్ ప్రాఫిట్ ఎంతో చూసుకుంటాను. ఇది నా రియల్ ఇదేమవుతుందండి, నాకు రియల్ ప్రాఫిట్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్లు మొత్తం రికవర్ అవ్వాలి అంటే ఒక యూనిట్ నాకు ఏం చేస్తుంది, నాకు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎక్స్ట్రా ప్రాఫిట్ని. ఇప్పుడు నేను అంటే ఎక్స్ట్రా ప్రాఫిట్ అంటున్నాను కదండి, అసలు ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏంటో చూద్దాం. నా ప్రొడక్షన్ ఫస్ట్ నేను 0 అనుకున్నాను. నేను 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. నేను 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశానండి. 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే నేను ఏ కాస్ట్ లింకర్ అవుతాను ఇక్కడ? వేరియబుల్ కాస్ట్ లింకర్ అవుతానా అండి? లేదు, వేరియబుల్ కాస్ట్ లింకర్ అవ్వను. ఎందుకని? అసలు నా ప్రొడక్షనే లేదు. సో నేను ఏం లింకర్ అవుతాను ఇక్కడ? ఖచ్చితంగా ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతానా లేదా చెప్పండి. అసలు నేను ఇప్పుడు 0 ఫిక్స్డ్ కాస్ట్లేనండి. ఇప్పుడు నేను 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానండి. నేను ఫిక్స్డ్ కాస్ట్లో ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ నేను ఇంకర్ అవుతానా లేదా చెప్పండి. నేను ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతానా? నేను 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, అసలు ప్రొడ్యూస్ చేయట్లేదు. నేను ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతానా? ఇంకర్ అవుతానా చెప్పండి. ఇంకర్ అవుతానా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటండి? మషినరీ కాస్ట్. నేను ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా మషినరీ కాస్ట్ నేను ఏం చేయాలి? ఇంకా అవ్వాల్సిందే, నేను స్పెండ్ చేయాల్సిందే మెషినరీ మీద కదా. అదే యాక్చువల్లీ నేను అడిగింది ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి అని అడిగాను. ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం నువ్వు ఇంకర్ అవుతున్న కాస్ట్లన్నీ ఏమవుతాయండి? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను ఆ ఓవర్ హెడ్ అనే వర్డ్ని ఎందుకు వాడుతున్నాను? ఇప్పుడు నా మషినరీలో నుంచి నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక యూనిట్కి నాకు ఎంత కాస్ట్ అవుతుంది ఈ మెషినరీ నుంచి, ఎక్కడ లేకుంటే ఈ మిషనరీ ఎంత అబ్జర్వ్ చేస్తుంది ఒక ప్రోడక్ట్కి అనేది నాకు నేను డైరెక్ట్గా నేను ఏం చేయలేను, అబ్జర్వ్ చేయలేను. ఓకేనా? సో దట్ నేనేమంటాను, వాటిని ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనా? సో దానికి ఇండైరెక్ట్ మెథడ్స్ ఇంక డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఏం చేస్తానండి, ఆ కాస్ట్ని వాటికి అలోకేట్ చేస్తాను. అది తర్వాత మనకి చాప్టర్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం, ఎలా ఓవర్ హెడ్ కాస్ట్ని ఎలా అలోకేట్ చేస్తాం. ఒక్కొక్క మెథడ్లో ఎలా మనం అలోకేట్ చేస్తూ ఉంటాం. ట్రెడిషనల్ మెథడ్లో ఎలా అలోకేట్ చేస్తాం, యాక్టివిటీ బేస్డ్లో ఎలా అలోకేట్ చేస్తాం, ఇవి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇండైరెక్ట్ కాస్ట్ని ఏం చేస్తాం, సమ్ మెథడ్స్ మనం యూజ్ చేసి ఏం చేస్తామండి, ఆ కాస్ట్ మనం అయిన కాస్ట్ని ఏం చేస్తాం, ఓవర్ హెడ్స్ని ప్రొడక్ట్కి అలోకేట్ చేస్తాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అలోకేట్ చేస్తాం. ఏ డిపార్ట్మెంట్ అయిన కాస్ట్లో ఆ ఓవర్ హెడ్స్ని వాటికి అలోకేట్ చేసుకుంటూ వస్తాం మెథడ్స్ యూజ్ చేసి. డైరెక్ట్ ఎక్స్పెన్స్కి ఆ మెథడ్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం రికగ్నైజ్ చేయగలం ఎంత కాస్ట్ అవుతుంది అని. వాటిని డైరెక్ట్ కాస్ట్ అని అంటాం. ఓవర్ హెడ్స్ మాత్రం మనం రికగ్నైజ్ చేయలేం డైరెక్ట్గా. ఓకేనా? సో ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. ఓకేనా? సో ఈ ఎక్స్ట్రా అనేది ఏంటి, ఈ 0 నుంచి మనకి ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది, ప్రతిదీ ఏమవుతుందండి, ఎక్స్ట్రానే. అంటే జనరల్గా ఆలోచిస్తే ఎక్స్ట్రా కాస్ట్ నీకు 0 నుంచి 1 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. వాటిని ఏమంటాను నేను, వేరియబుల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? అందుకే నేను ఎక్స్ట్రా అన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. 0 ఉన్నప్పుడైనా కూడా, నేను ప్రొడక్షన్ 0 ఉన్నా కూడా నేను ఏం చేయాలి, ఈ ఫిక్స్డ్ కాస్ట్లు నేను ఇంకర్ అవ్వాల్సిందే. ఓకేనా అండి? ఈ ఫిక్స్డ్ కాస్ట్లు ఇంకర్ అవ్వాల్సిందే. ఓకేనా?
సో ఓకే, ఈ ఫిక్స్డ్ కాస్ట్ అన్ని రికవర్ అయ్యాయా లేదా చూసుకొని నేను యాక్చువల్ ప్రాఫిట్స్లో ఉన్నానా లేదా. ఇది యాక్చువల్ అండి, ఇది యాక్చువల్ ప్రాఫిట్. ఇది యాక్చువల్ ప్రాఫిటా? కాదు, ఇది కాంట్రిబ్యూషన్. మార్జినల్ ప్రాఫిట్ అంటే ఎక్స్ట్రా ప్రాఫిట్, అంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది నాకు ఒక యూనిట్ అనేది. నేను ఎక్స్ట్రాగా వేరియబుల్ కాస్ట్లు ఇంక్రీజ్ అవుతున్నాను కాబట్టి ఆ కాస్ట్లోంచి నేను సబ్ట్రాక్ట్ చేస్తే నేను సేల్ చేసిన రెవెన్యూలో నుంచి నాకు ఎక్స్ట్రా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒక ప్రోడక్ట్. ఓకేనా? అంటే ఏంటి, దేనికోసం? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేసుకోవడం కోసం. అర్థమవుతుందా? నేను ఫిక్స్డ్గా కొన్ని కాస్ట్ని నేను ఇంకర్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ప్రొడక్షన్కి వెళ్ళక ముందే. సో వాటిని నేను రికవర్ చేయడం కోసం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒక్కొక్క యూనిట్. నేను ఎక్స్ట్రాగా ఫిక్స్డ్ కాస్ట్లు ఇంకర్ అవుతూ ఉంటే ఎక్స్ట్రాగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆర్ ఎలా అయినా నార్మల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎందుకు నార్మల్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయడం కోసం. ఒకవేళ ఎక్స్ట్రాగా ఫిక్స్డ్ కాస్ట్లు అవుతుంటే ఆ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఎంత కాంట్రిబ్యూషన్ ఎక్స్ట్రా అయినా నా ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తుంది. ఓకేనా? సో దట్ చివరిలో ఏమొస్తుంది, మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో చూడండి, సో ఇది ఒకసారి చూడండి. సేల్స్ ఇది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం మార్జినల్ కాస్ట్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ప్రతిదీ ఏం చేస్తామండి, మనం ఇన్కమ్ స్టేట్మెంట్ వేసుకుంటాం. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటేనే ఇది. ఓకేనా? ఇన్కమ్ స్టేట్మెంట్ ఎందుకు వేస్తామండి జనరల్గా? ప్రాఫిట్ ఉందా లేదా చూడడానికి, అసలు మన ఇన్కంలోంచి ప్రాఫిట్లు ఇవి చూడడానికి. ఓకేనా? సో దట్ అండ్ అట్లానే మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్గా చూపిస్తున్నాం. ఓకే, సో ఒకసారి చూడండి. ఇది సేల్స్ నుంచి ఏం లెస్ చేసామండి, వేరియబుల్ కాస్ట్ని. దాంట్లోంచి లెస్ చేస్తే మనకేమొస్తుంది, కాంట్రిబ్యూషన్ వస్తుంది. దాంట్లోంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే మనకేమొస్తుందండి, ఇక్కడ ప్రాఫిట్ అని రాయలేదు, మీరు రాసుకోండి. లెస్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఓకే, అర్థమవుతుందండి. నెక్స్ట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేస్తామండి, ఇంక్రిమెంటల్ కాస్ట్. నేను సమ్టైమ్స్ ఏమంటారంటే ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ప్రతిసారి ఇంక్రిమెంటల్ కాస్ట్ని నేను వేరియబుల్ కాస్ట్లో అనుకుంటాను. సమ్టైమ్స్ విత్ ఇన్ ద కెపాసిటీలో మనకేమవుతుంది అంటే వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. ఎప్పుడండి, విత్ ఇన్ ద కెపాసిటీ అయితే. ఏమైంది దీనికి, విత్ ఇన్ ద కెపాసిటీ అయితే. ఓకేనా? బియాండ్ ద కెపాసిటీ అయితే వేరియబుల్ కాస్ట్లు మాత్రమే కాకుండా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతాం కాబట్టి బియాండ్ ద కెపాసిటీ ఉన్నప్పుడు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? సరే, సో ఎప్పుడు డెసిషన్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి, ఎలా డెసిషన్స్ అనేవి దేని బేసిస్ మీద తీసుకుంటామండి, మనం వేరియబుల్ కాస్ట్ల మీద తీసుకుంటాం. ఈ వేరియబుల్ కాస్ట్ని మనం విత్ ఇన్ ద కెపాసిటీలో ఇంక్రిమెంటల్ కాస్ట్లు అంటున్నాం కాబట్టి, ఓకేనా, ఇంక్రిమెంటల్ అండి, ఎక్స్ట్రా అవుతున్న కాస్ట్ నేను ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటున్నాను. దాన్నే మార్జినల్ కాస్ట్ అని అంటున్నాను. మోస్ట్ అర్థమవుతుందండి. విత్ ఇన్ ద కెపాసిటీలో ఉన్నప్పుడు నాకు ఏమి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దట్ నేను ఏమంటాను, ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఆటోమేటిక్గా వెళ్ళదు. అలానే బియాండ్ ద కెపాసిటీ ఉన్నప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, ఏవైతే ఇంక్రీజ్ అవుతున్నాయో అవి. ఓకేనా? సో నా డెసిషన్ దేని డిపెండ్ అయి ఉంటుంది, ఇంక్రిమెంటల్ కాస్ట్ల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, చేయాలా లేదా, ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వాలా లేదా అని. ఓకేనా అండి? అర్థమవుతుందా అందరికీ? రెస్పాండ్ అవ్వండి, తర్వాత ఈ సమ్లోకి ఎంటర్ అవుదాం. చెప్పింది అర్థమైందండి? ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, ఇవి అర్థమయ్యాయా అందరికీ? మెసేజ్ చేయాలి, లేకుంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే అండి. సమ్ చేయండి ఒకసారి. సమ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఏముంది? ఓకే చూడండి, ఫస్ట్ది ఏంటి? కాస్ట్ షీటా? ఫస్ట్ మెథడ్ కాస్ట్ షీట్ లా చేయండి. నెక్స్ట్ ఏంటి? డెసిషన్ అనాలిసిస్. నెక్స్ట్ డెసిషన్ అనాలిసిస్ లా వస్తుంది. నెక్స్ట్ మీకు మార్జినల్ కాస్టింగ్ లాగా వస్తుంది. 2 చేయండి ఒకసారి. నాకు ఫస్ట్ చేయండి కాస్ట్ షీట్ లాగా చేయండి. ప్రాఫిట్ ఎంతో చెప్పండి నాకు. ప్రాఫిట్ ఎంతో చెప్పాలి. ప్రాఫిట్ చెప్పాలి. ఇంత ప్రాఫిట్ చూడండి, మెల్లగా చేద్దాం. మీరు చేస్తూ ఉంటే మధ్యలో చెప్పేయండి మీకు ఆన్సర్ రాగానే. ఓకేనా? మనం ఎలాగో లేట్గా స్టార్ట్ చేస్తున్నాం కదా, ఎవరైనా చేయకుండా ఉంటే ఒకసారి చూడండి. మీరు చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే, సేల్స్ అనేది ఎంతండి? 5 lakhs. టిక్లు పెట్టుకుంటూ వచ్చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఈ పెన్కి ఏదో ప్రాబ్లం అయింది. 5 lakhs. ఓకేనండి. లెస్ ఫస్ట్ మనం ఏం చేస్తామండి? ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, ప్రైమ్ కాస్ట్లే కదా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ప్రైమ్ కాస్ట్లు ఏమి ఉంటాయి? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే మెటీరియల్కి లేబర్కి కాకుండా ఎక్స్ట్రాగా ఏమన్నా కాస్ట్లు డైరెక్ట్గా మనం రికగ్నైజ్ చేయగలుగుతుంటే ఎక్స్పెన్సెస్ని, వాటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ మెటీరియల్ మాత్రం ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం కన్జ్యూమ్డ్ అనుకుంటాం అజంప్షన్లో. ఓకే, సో ఎంతండి అమౌంట్? 3,000. అంతేనా? హెవీ ప్రాఫిట్ అండి. ఇట్స్ ఓకే. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఏం చేస్తారంటే అండి 2 tables వేసుకోండి. ఓకేనా? అమౌంట్. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ ఎంతండి? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ 3,000. ప్రాఫిట్ ఎంత? ఇట్స్ ఓకే, టూ మచ్ ప్రాఫిట్ ఉంటుందండి, ఏం కాదు. ఏంటి అలా ఉండకూడదు అని మీరు ఫీల్ అవుతున్నారా? అలా ఉండకూడదు అని మీరు అసలు ఫీల్ అవ్వద్దు. మీకు రియాలిటీ చెప్పాలి అంటే 400% ప్రాఫిట్స్లో ఉండే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి, బోల్డ్. మనం అనుకుంటూ ఉంటాం జస్ట్ మనం 100 పెడితే 10 రూపీస్ వస్తే చాలా ప్రాఫిట్ అనే ఫీలింగ్లో ఉంటామేమో. అలా అనుకోవద్దు. మీకు తెలిసిన ఎగ్జాంపులే కోక్స్ ఉన్నాయండి, థమ్స్అప్ కాస్ట్ ఎంత? థమ్స్అప్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? నియర్లీ 1 రూపీ ఆర్ 1.5 పైసే, సారీ 1 రూపీ 50 పైసే అవుతుంది, లేకపోతే 2 రూపీస్ వేసుకోండి. దాన్ని వాళ్ళు ఎంతకు సేల్ చేస్తారు? 6 రూపీస్ ఆర్ 7 రూపీస్కి బయటికి రిలీజ్ చేస్తారు. తర్వాత ఇంకా మిడిల్ మ్యాన్తో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, గవర్నమెంట్కి పే చేసే ట్యాక్సెస్ అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఎంత ప్రాఫిట్ ఉన్నట్టండి? ఒకవేళ 10 రూపీస్కైనా కూడా 500% ప్రాఫిట్ ఉన్నట్టు. ఓకేనా? సో ప్రాఫిట్స్ అనేది కామనే, మనకి ఇచ్చిన వాల్యూస్తో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఓకే, డైరెక్ట్ మెటీరియల్ ఎంత వచ్చింది? టూ మచ్ ప్రాఫిట్ కమింగే. ఎంత ప్రాఫిట్ వచ్చింది చెప్పు? ఓకే సరే చూడండి, నువ్వు చెప్పు నాకు ప్రాఫిట్ చెప్పి ఈలోపు. డైరెక్ట్ లేబర్ ఏమైంది? డైరెక్ట్ లేబర్ 3,500. నైస్, చెప్పావా? ఓకే, కమాన్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఏంటండి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమున్నాయండి? వేరియబుల్ ఓవర్ హెడ్స్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. ఇక్కడికి ప్రైమ్ కాస్ట్లు అయిపోయాయి. ఎంతండి ప్రైమ్ కాస్ట్? మీరు నెక్స్ట్ రాయాలి ఇక్కడ క్లియర్గా, ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ గ్యాప్లో మీరు ఏం చేయాలి? నెక్స్ట్ ఎగ్జామ్లో ప్రైమ్ కాస్ట్ అని రాసి, ఓకేనా? ఇదే ప్రెజెంటేషన్ అండి, ప్రెజెంటేషన్ మిస్ అవ్వకూడదు. 6,500. ఓకేనండి? అలానే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంతండి? వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్. ఇటు
23,500. 23,500. ఓకేనా? సో ప్రొడక్షన్ కాస్ట్ ఎంతండి అప్పుడు టోటల్గా? ప్రొడక్షన్ కాస్ట్ ఎంత టోటల్గా? 30,000. అంతేనా? నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఓవర్ హెడ్స్ 20,000. మీరు ఇవన్నీ రాయాలండి. ప్రొడక్ట్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇక్కడ కదా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎంతండి? 15. సో సిఓజిఎస్ కాదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సారీ కాస్ట్ ఆఫ్ సేల్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతండి? 35, 65. 65లోంచి 50,000 తీసేస్తే 5 lakhs తీసేస్తే ఎంత వస్తుంది? 4,35,000. అంతే కదా? నైస్. 4,35,000. ఓకేనా? రాయాలనుకుంటే రాసుకోండి. అండ్ అలానే ఇది కూడా ఒకసారి ఇదే చేసేయండి ఒకేసారి. సేల్స్ ఎంతండి? 5 lakhs. అండ్ ఇక్కడ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే రెడ్యూస్ చేస్తామండి. ఓన్లీ వేరియబుల్ కాస్ట్. గ్రీన్ తీసుకుందాం. ఇది హెడింగ్ వేరియబుల్ కాస్ట్స్. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో కాలం మీరు బిల్డ్ చేయాలి ఆన్సరింగ్ చేస్తున్నప్పుడు. ఇదే మీకు ప్రెజెంటేషన్స్, ఇవే మీ ప్రెజెంటేషన్స్. ఓకేనా అండి? ఇవే ప్రెజెంటేషన్స్. డైరెక్ట్ మెటీరియల్ ఎంతండి? 3,000. లేబర్ ఎంత? 3,500. 3,500. అండ్ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ వేరియబుల్ని ఏం చేస్తున్నానండి? వేరియబుల్ని ఫిక్స్డ్ని డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు? నా ప్రెజెంటేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే 2,500 ప్లస్ 21,000 అని రాయొచ్చు. ఓకే, అంటే కాలం లేదు కాబట్టి. సో వేరియబుల్ ఎంతండి? 2,500. 2,500. ఓకే, ఎంత వస్తుంది కాంట్రిబ్యూషన్? కాస్ట్ ఎంత? 9,000. అంతే కదా? సో కాంట్రిబ్యూషన్ ఎంతండి? 4,91,000. ఇదేమవుతుంది? నాకు కాంట్రిబ్యూషన్ అవుతుంది జనరల్గా. అంటే నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, జీరో నుంచి ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ప్రతి యూనిట్, అన్ని యూనిట్లు కలిపి నాకు ఎంత నాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? 4,91,000 నాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నీ కలిపి. దేనికోసం? ఫిక్స్డ్ కాస్ట్లు కూడా రికవర్ చేసుకుని నాకు అయ్యే ప్రాఫిట్స్ కోసం, ఫిక్స్డ్ కాస్ట్ల కోసం నాకు అంత కాంట్రిబ్యూట్ చేస్తుంది నా ప్రొడక్షన్. ఓకే, సో దీంట్లో నుంచి నేను ఏం చేస్తాను? ఫిక్స్డ్ కాస్ట్లని రెడ్యూస్ చేస్తాను. లెస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్లు ఏమున్నాయండి? మ్యానుఫ్యాక్చరింగ్ ఫిక్స్డ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్పలేదు కాబట్టి, వేరియబుల్ అని చెప్పలేదు కాబట్టి. అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది మనం జనరల్గా ఏం చేస్తాం? కాంట్రాక్ట్ బేస్ మీద వెళ్ళిపోతాం. 1 yearకి నాకు ఇంత, 6 monthsకి ఇంత పే చేయాలి అని. సో దట్ మనం ఏంటి? వేరియబుల్ అని చెప్పకపోతే, ఓకే, డీమ్డ్ అజంప్షన్లో మనం ఏం తీసుకుంటామండి? అవి ఫిక్స్డ్ కాస్ట్ అనేవి తీసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. ఓకేనా? డీమ్డ్ అజంప్షన్ మనం ఏంటి? ఏం చెప్పకపోతే ఫిక్స్డ్ కాస్ట్లే. ఎందుకని? మీరు ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తే నాకు సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఇంత అవుతాయని మనం ఎప్పుడు అనుకోం కదా. ఇన్ కేస్ మీకు కమిషన్ అని చెప్పినప్పుడు మాత్రం చెప్పేస్తాడండి ఆటోమేటిక్గా. మీకు అది వేరియబుల్ కమిషనా ఫిక్స్డ్ కమిషన్ అని చెప్పేస్తాడు.
ఓకేనా? అమౌంట్లను బేస్ చేసుకుని మీరు చెప్పేయచ్చు అది ఫిక్స్డా వేరియబులా అని. సమ్టైమ్స్ వాడే చెప్పేస్తాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటి, కమిషన్ మాత్రం ఏం చేస్తాడండి, మీకు ఆల్రెడీ చెప్పేస్తాడు అది వేరియబులా లేకపోతే ఫిక్స్డా అని. సరే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతండి 21, అడ్మినిస్ట్రేషన్ 20. 21 అడ్మినిస్ట్రేషన్ 20 అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 15. టోటల్ ఎంతండి 56, అంతేనా? 41, 15, 56. దీనిలోంచి లెస్ చేస్తే ఎంత వస్తుంది మీకు? 4,35,000. ఓకేనండి, ఎక్కడైనా ప్రాఫిట్ అనేది సేమే. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డెసిషన్ తీసుకోగలుగుతున్నాం. కాంట్రిబ్యూషన్ వచ్చింది కాబట్టి ఇవి మనకి ఏమి ఇంక్రీజ్ అవ్వవు కాబట్టి మనకి ఈ 56,000 రికవర్ చేయగలుగుతుందా లేదా మన ప్రొడక్షన్. ఓకేనా? అప్పుడు మాత్రమే ఏం చేస్తామండి, మన ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతాం, లేకుంటే అసలు స్టార్ట్ చేయం బిజినెస్. ఓకేనా? సో అలాంటి ఆ డెసిషన్స్ అనేవి తీసుకుంటాం మనం. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, మార్జినల్ కాస్టింగ్లో వేరియబుల్ కాస్ట్ని అండ్ ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్గా చూపిస్తున్నాం. ఓకే, ఇవి రాసుకోండి, అందరూ రాసేసుకుంటే చెప్పండి. నెక్స్ట్ సమ్ కూడా మీరు రేపు చేసుకురండి, నాకు ఆన్సర్లు చెప్పాలి. ఐ వాంట్ ఆన్సర్స్. ఓకే, మీరే చేసేయచ్చు అండి, చూసి రాయాల్సిన అవసరం ఏం లేదు, మీరు చేసేయచ్చు. అయిపోయింది అంటే నాకు చెప్పండి. మీరు చేసేసారు అంటే నాకు చెప్పండి. ఇప్పటిదాకా చెప్పుకున్న బేసిక్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయండి? అన్నీ కంఫర్టబుల్గానే ఉన్నారా? ఫిజికల్ క్లాసులకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి, ఇంకొంచెం బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ఏమైనా అర్థం కాకపోయినా, మీరు అడగలేకపోయినా నేను మిమ్మల్ని చూసి చెప్పగలను అది మీకు అర్థమవుతుందా లేదా. ఓకేనా? ఇంకేమన్నా బెటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలా, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్స్ ఏమన్నా ఇవ్వాలా, నాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏమైనా అర్థం అవ్వట్లేదు ఆన్లైన్లో అడగలేకపోతున్నాను అందరి ముందు, నేను ఎప్పుడూ అడగలేను అనే సెన్స్లో ఉన్నా, లేకుంటే టెక్నికల్ గ్లిచెస్ ఉంటాయండి సమ్టైమ్స్, మీకు నెట్ సరిగ్గా రాకపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఆన్లైన్ అంటే. సో ఫిజికల్ క్లాసులకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు. ఓకే అండ్ ఓకే చూడండి, ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఉండడం వల్ల నేను అడగలేకపోతున్నాను, హాలిడేస్ మీరు ఎంజాయ్ చేశారా, ఎలా ఎంజాయ్ చేశారు, మీ ఊర్లో ఏమేం జరిగింది. ఓకే, ఆ ఇంటరాక్షన్ ఉండదు ఆన్లైన్లో. ఓకేనా? సో ట్రై టు ఫిజికల్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై టు అటెండ్ ఫిజికల్ క్లాసెస్. ఓకే, బాయ్ అండి, సీ యూ టుమారో.